సార్ మన బాసు ఎందుకు నన్ను ఇలా కాల్చు తింటున్నాడో నాకేం అర్థం కావట్లేదు సార్. ఏం లేదయ్యా, వాళ్ళ అక్కని ఓ బ్రహ్మచారి ప్రేమించి పెళ్లి చేసుకుంటారని మోసం చేశాడంట. ఆవిడ ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి బ్రహ్మచారులంటే అతని కోపం, భయం కూడా. మరి అయితే అతని బారి నుంచి నేను బయటపడాలంటే పెళ్లి చేసుకోక తప్పదా సార్? చేసుకోమని నేను అన్నయ్యా. ఎందుకంటే పెళ్లి అనేది స్వవిషయం. ఆఫీసర్ల కోసం, పక్కింటి వాళ్ళ కోసం పెళ్లి చేసుకుంటే మనం అయిపోతాం. మరి అయితే నేను ఈ ప్రాబ్లం నుంచి బయటపడ్డా ఎలా సార్? కనీసం నీకు పెళ్ళైందని అతను నమ్మించవయ్యా. ఆ నమ్మించడమే ఎలాగాని? వెరీ సింపుల్. వచ్చే నెల 9వ తారీఖు నీ పెళ్లిని ఒక శుభలేఖ వేయించు. భలేవారు సార్, బాస్ నా పెళ్లికి వస్తానంటే ఆ రోజు రాడు, అతను మ్యారేజ్ డే, నువ్వు సేఫ్ అయిపోతావు. ఆ తర్వాత ఉంది, ఒక వారంలో సెలవు పెట్టి మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయిపో. నీకు పెళ్ళైందని నమ్మేసి ఇంకో బ్రహ్మచారిని పెట్టుకుంటాడు అంతే. గురుగారు, మా ఫ్యామిలీ ఫోటో తీయాలండి. పెద్ద ఫ్యామిలీ, 35 మంది ఉంటారు. మీరు మా ఇంటికి వస్తారా, వాళ్ళని ఇక్కడ రమ్మంటారా? మీ ఇష్టం, ఎలాగైనా సరే. ఇప్పుడు ఏ సైజ్ ఫోటో తీసుకోవాలో తెలియటం లేదు. మీ దగ్గర ఉన్న సైజులను చూపించేస్తే ఏదో సెలెక్ట్ చేసుకుంటాం. చూడండి. అలాగే. ఇప్పుడు ఇదే సైజ్ అండి? ఇది కార్డ్ సైజ్ అండి. ఆహా, అలాగే. అయితే మరీ చిన్నది అయిపోద్దండి. ఇదే సైజ్ అండి? మరి ఇదండి? ఇది పాస్పోర్ట్ సైజ్ అండి. ఓహో, సాధారణంగా ఫోటో తీయడానికి ఎంత టైం పడుతుంది? అరగంట పడుతుందండి. లోపలకి. ఓహో, అరగంట పడుతుంది అనమాట. సరే, అయితే అరగంట పడుతున్నట్టండి. ఓహో, అరగంట పడుతుంది అనమాట. ఓకే. మరి అయితే ఇంకేముందండి, పొద్దున్నే మొహాలు అవి కడుక్కొని వచ్చేస్తామండి. అలాగే, థ్యాంక్ యూ అండి. నమస్కారం సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం అండి. వెళ్ళండి సార్. పెళ్లి పిలుపు. హలో సార్, మీకు శుభవార్త. ఈ నెల 9వ తారీఖు గురువారం రాత్రి 2:07 తెల్లవారితే శుక్రవారం అనగా ఆ రోజు తెల్లవారుతుంది గ్యారంటీ. ఈ అందాల బొమ్మతో నా పెళ్లి నిజంగా ఒట్టు సార్. సిరిపురం రామాలయంలో మీరు తప్పక రావాలి. మీ ఆశీస్సులు మాకు కావాలి. వస్తారు కదూ? ఇట్లు కె రాంబాబు. బంధుమిత్రులు మా బాసు గారి ప్రోద్బలంతో. రాంబాబు, చాలా సంతోషంగా ఉందయ్యా. మంచి నిర్ణయం తీసుకుని పెళ్లి చేసుకోబోతున్నావు. పిల్ల కూడా రూపసి. ఎరుప? అచ్చు మీ వైఫ్ కలరే సార్. అయితే ఎరుపే. అదృష్టవంతుడి. పాలరాతి బొమ్మ లాంటి భార్యను సంపాదించేశావు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా ఈడు జోడు చక్కగా కుదిరింది. మీ ఇద్దరూ చట్టా పట్టాలేసుకుని పార్కులో అలా నవ్వుకుంటూ నడుచుకుంటూ వెళ్లిపోతుంటే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.